నెల్లూరు డిఆర్ఎస్ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్. కారేడు రైతుల సమస్యల గురించి సమావేశంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రస్తావించగానే సమాధానం చెప్పలేక ఎదురుదాడి. భూసేకరణ విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో అడ్డగోలు వాదనతో బుకాయింపు. ఇదేనా చంద్రబాబు మర్యాద అని నిలదీస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. నెల్లూరు జిల్లా డిఆర్సీ మీటింగ్ రావడం జరిగింది. దీంట్లో మేము రైతుల సమస్యలకు సంబంధించి వ్యవసాయం సంబంధించి మాట్లాడే టైంలో మేము కరేడులో మొత్తం 8,250 ఎకరాలు సేకరిస్తామని చెప్పి జీవో 43 ఇవ్వడం మార్చిలో అందరికీ తెలిసిందే సబ్జెక్ట్ అది. కానీ వీళ్ళు దాన్ని 8 భాగాలు చేసి మేము ముందు 5 భాగాలు అక్వైర్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అని కలెక్టర్ గారు ప్రతి స్టేట్మెంట్ లో ప్రస్తుతానికి అని ఇస్తున్నాడు. మొత్తం 8,250 ఎకరాలు అక్కడ అక్వైర్ జరిగితే దాదాపు 5,000 కుటుంబాలు ఈరోజు ఉపాధి కోల్పోయి 365 రోజులు సస్యశ్యామలంగా ఉపాధి దొరికే విలేజ్ అది. అక్కడ ఎస్టీలు దాదాపు 1,500 కుటుంబాలు ఎస్టీలు ఉన్నాయి. 2,300 కుటుంబాలు బీసీలు ఫిషర్మెన్స్ ఉన్నారు. ఇలా అన్ని రకాలుగా 19 ఆమ్లెట్ విలేజ్లను ఖాళీ చేయించడం, లేకపోతే ల్యాండ్ అక్వైర్ చేస్తారు. ఊరు అక్కడే ఉంటది. వాళ్ళు ఎలా ఉపాధి ఉంది? భూమి మీరు తీసేసుకుని కాంపౌండ్లు కట్టుకుంటే ఏదైతే జనాభా 5,000 కుటుంబాలు ఉన్నారో వాళ్ళు దేని మీద బతకాలని మేము అడగడం జరిగింది. ఒకటి. రెండోది వచ్చేసరికి ఇక్కడ ప్రధానమైన సమస్య వచ్చి నిన్న జూలై 13వ తారీఖున ప్రభుత్వం 20,000 ఎకరాలు సేకరించడానికి ఒక స్పెషల్ కలెక్టర్ 5 డిప్యూటీ కలెక్టర్లతో 5 టీములు దాదాపు 60 మందితో 6 టీములు ఫామ్ చేయమని చెప్పి జీవో వేయడం జరిగింది. మేము అది అడుగుతా ఉన్నాం. రామాయపట్నం పోర్టు కింద మీరు 20,000 ఎకరాలు సేకరించడానికి జీవో ఇచ్చారు. అది ఎక్కడ సేకరిస్తారు అని అడిగితే కలెక్టర్ గారు నోరు మీద పెట్టలేదు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు నోరు మీద పెట్టలేదు, ఎవరు కూడా అధికారులు గాని మంత్రులు గాని నోరు మీద పరిస్థితి లేదు. అది మీరు పోయి అసెంబ్లీలో అడగండి. గవర్నమెంట్ జీవో ఇచ్చింది, మీరు డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడొద్దానంటే డిఆర్సీ మీటింగ్ పెట్టుకుంది జిల్లా సమస్యల గురించే కదా. జిల్లా సమస్యల గురించి అడిగితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇండోస్ వాళ్ళు చేవూరు రావూరులో 500 కోట్ల డబ్బులు ఇచ్చి ఆల్రెడీ భూసేకరణ జరిగింది. ఆ భూమి వాళ్ళకి ఇవ్వకుండా అది బీపీసీఎల్కి ఇచ్చుకోవడానికి ఇండోస్ వాళ్ళని కరేడు వైపు జరవేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళు ఏమన్నారు, చేవూరు రావూరు వాళ్ళు మేము ఇండోసోల్కి అయితే భూములు ఇచ్చాం కానీ మేము బీపీసీఎల్కి భూములు ఇవ్వలేదని చెప్పి ఆ రైతులు చెప్తా ఉన్నారు. రైతులు దేనికైతే మీకు భూములు ఇచ్చారో ఆ భూములే ఇండోసోల్ కంపెనీకి ఇవ్వండి. అక్కడ ఏదో రామాయపట్నం పోర్టు ఆనుకొని రైట్ సైడ్ కి ఏదైతే ఉందో ఆ చెన్నాయిపాలెం వైపుకి బీపీసీఎల్కి ఇచ్చుకోండి. మేము ఇచ్చుకోవద్దు అనట్లేదు. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు, అనువైన ప్రదేశాలు మేము చూపిస్తామని చెప్తా ఉంటే అవన్నీ మేము మా చెవులకు వినం, మాకు వినపడదు, మాకు కనపడదు అనే రీతిలో ఈ రోజు డిఆర్సీలో ఎమ్మెల్యేలే మాట్లాడతారు. ఎమ్మెల్సీలకు అవకాశం లేదు, ఎమ్మెల్సీలు మాట్లాడారంటే ఎమ్మెల్సీలు అంత ఎందుకు పెట్టారు? భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థలో ఎమ్మెల్యేలకు ఎంత హక్కు ఉందో అంతకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్సీలకు ఉంది. ఈ రోజు ఎమ్మెల్సీలు మాట్లాడొద్దు, మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడొద్దు, అన్ని మాకు అనుకూలంగా మాట్లాడడం అంటే అది కరెక్ట్ కాదు. మేము ప్రజల తరఫున మాట్లాడతాం. ప్రజల గళం ఏదైతే ఉందో కరేడు ప్రాంత ప్రజలు, కరేడు గ్రామ ప్రజలు మీరందరూ కూడా చూశారు. హైవే ఎక్కారు, గ్రామ సభలో ఏకవాక్యంతో వాళ్ళు తీర్మానం చేశారు, మేము భూములు ఇవ్వం, మా ఊర్లోకి రావద్దని. దాన్ని మేము ప్రస్తావిస్తున్నాం.